అందరికీ నమస్కారం. ఈ బ్లాక్‌నెస్సే అండి మన తెల్ల జుట్లంతా బాగా నల్లగా మార్చుకోవచ్చు జస్ట్ 15 డేస్‌లో. ఏమీ నమ్మలేకపోతున్నారా? నిజమే అండి. ఈ హెయిర్ డై ఆయిల్‌ని మీరు రెగ్యులర్‌గా వాడేటప్పుడైతే మీరు తెల్ల జుట్లంతా బాగా నల్లగా మారిపోతది. మీకు తలలో ఎట్లాంటి ప్రాబ్లమ్ అయినా అంటే స్ప్లిట్ ఎండ్స్ కానీ, డ్యామేజ్డ్ హెయిర్ గానీ ఏదైనా గానీ ఈ హెయిర్ డై ఆయిల్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఈ హెయిర్ డై ఆయిల్ మీరు ఇంట్లో తయారు చేసుకొని వాడుతూ వస్తున్నారంటే చాలా మంచి బెనిఫిట్ ఉంటదండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి? ఆ హెయిర్ డై ఆయిల్‌కి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలి చూద్దాం రండి. ఫస్ట్ ఇంగ్రీడియెంట్స్‌గా నేను దీంట్లో యాడ్ చేసేది ఏందంటే కరివేపాకు ఆకు. ఈ కరివేపాకు ఆకు మనం మామూలుగానే మన ఇంట్లో మన చెట్టు అనేది ఉంటది గదా! అంటే ప్రతి ఇంట్లో మనం ఉంచుకుంటాం గదా! ఈ కరివేపాకు ఆకు అనేది చాలా బెనిఫిట్స్ ఉంటది. మన హెయిర్‌ని బాగా హెల్తీగా గ్రోత్ అవ్వడానికి ప్రమోట్ చేస్తది. మన బ్లడ్ సర్క్యులేషన్స్‌ని బాగానే ఇంప్రూవ్ చేస్తది. అలాగే మనకు చాలా బాగా గ్రోత్ కూడా ఇస్తది. మన హెయిర్ మంచిగా నల్లగా పెరగడానికి మనకు హెల్ప్ చేస్తది ఈ కరివేపాకు ఆకు. ఈ కరివేపాకు ఆకులో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్నీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకు హెయిర్ ఫాలికల్స్‌ని బాగా స్ట్రెంత్ చేసి మన హెయిర్ ఫాల్‌ని రెడ్యూస్ చేస్తదండి. జుట్టు రాలడము అస్సలు తగ్గిపోతది. అట్లాగే మనకు ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటే తొందరగా మన తెల్ల జుట్లంతా ఊడిపోతది. అలా లేకుండా మనకు మంచిగా నల్లగా మార్చుకోవడానికి కూడా అట్లాగే తెల్ల జుట్టు రాకుండా మంచిగా చూసుకుంటది ఈ కరివేపాకు ఆకు. సో, చేతి నిండగా నేను కరివేపాకు ఆకు యాడ్ చేసుకున్నాను. తర్వాత నేను గోరింటాకు ఆకు యాడ్ చేసుకుంటున్నానండి. ఈ గోరింటాకు ఆకు అనేది కూడా మనము ప్రతి ఇంట్లో ఇష్టంగా పెట్టుకుంటాము. మనకిష్టం గదా! చేతిలో పెట్టుకోవడానికి కూడా. సో, ఈ గోరింటాకు ఆకు కూడా నేను ఒక చేతి నిండగా తీసుకున్నాను. దీంట్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన హెయిర్‌ని బాగా కండిషన్ చేస్తది. మన హెయిర్ గ్రోత్‌కి బాగా హెల్ప్ చేస్తది. మన హెయిర్‌ని స్ట్రెంథెన్ చేస్తది. అండ్ ఇది మన హెయిర్‌కి నరిషెస్ ఇచ్చి బాగా రూట్స్ అంతా మంచిగా ఉండడానికి హెల్ప్ చేస్తది. అలాగే మనము మన పీహెచ్ లెవెల్‌ని కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ హెన్నా లీవ్స్ అనేది చాలా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఇది మంచి కండిషనర్‌గా కూడా పనిచేస్తదండి మన హెయిర్‌కి. అంటే షైనింగ్‌నెస్ ఇస్తది, సూత్‌నెస్ ఇస్తదనమాట. మన హెయిర్ రూట్స్, ఫాలికల్స్ కూడా బాగా స్ట్రెంగ్త్‌గా, హెల్తీగా ఉంటది. నెక్స్ట్ నేను యాడ్ చేసుకోబోతున్న ఇంగ్రీడియంట్ ఏందంటే బ్లాక్ జీలకర్ర అండి. నల్ల జీలకర్ర అనమాట. కుమిన్ సీడ్స్ అంటారు. బ్లాక్ కుమిన్ సీడ్స్ అని కూడా చెప్తారు. అంటే ఇంగ్లీష్‌లో అలా చెప్తారండి. ఈ బ్లాక్ కుమిన్ సీడ్స్ అనేది మన హెయిర్‌కి చాలా చాలా యూస్‌ఫుల్‌గా ఉంటది. పొటెన్షియల్‌గా మన హెయిర్‌కి బాగా గ్రోత్ ఇస్తది. బాగా స్ట్రెంథెన్ చేస్తది ఫాలికల్స్‌ని. అలాగే మన స్కాల్ప్ కండిషన్‌ని ఇంక్రీజ్ చేస్తది, ఇంప్రూవ్ చేస్తది. అండ్ యాంటీ మైక్రోబయల్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తదండి. లాస్ట్‌గా నేను యాడ్ చేసుకోబోయేది ఏందంటే సంగు పూలు. ఈ సంగు పూలు కూడా మనకు మంచి ఎఫెక్ట్ ఉంటది. రెడ్యూస్ హెయిర్ ఫాల్ చేస్తదండి. చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తది. మన హెయిర్ గ్రోత్‌కి మంచి రంగు ఇస్తది. మన హెయిర్ ఫాలికల్స్‌ని బాగా స్ట్రెంథెన్ చేస్తది. అట్లాగే మనకు తెల్ల జుట్లు వస్తున్నాయి కదా! అవన్నీ మంచిగా నల్లగా మార్చుకోవడానికి ఈ శంకు పూలు అనేది చాలా బాగా ఉపయోగపడుతదండి. ఈ చెంగు పూలు అనేది మన తోటలో ఉన్న చెట్ల నుంచి తెచ్చుకున్నాను. అంటే ఇది ఒక 15-20 పూలు తీసుకున్నానండి. ఫ్రెష్‌గా తీసుకున్నాను. ఇవన్నీని మనము ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని ఆడించుకుందాము. అంటే పట్టేసుకొని వస్తాను. ఇప్పుడు చూపిస్తాను పట్టేసేటప్పుడు. అంటే మనము డ్రైగా ఆడించుకోవాలండి. అంటే నీళ్ళు వేయకుండా ఆడించుకోవాలి. ఇట్లా 1, 2గా ఉండాలనమాట. నీళ్ళు ఎందుకు వేయకూడదంటే మనం ఆయిల్‌లో బాయిల్ చేయబోతున్నాము. నీళ్ళు వేసామంటే అప్పుడు బాగా కష్టంగా ఉంటది బాయిల్ అయ్యేటప్పుడు. అలా కాకుండా ఇలా మనము కొంచెం ఐ మీన్ డ్రై పౌడర్ లాగా ఉంటది. కాకపోతే వెట్‌నెస్ కూడా ఉంటదనమాట.
సో ఈ పేస్ట్ని నేను ఒక ఐరన్ బౌల్లోకి మార్చుకుంటున్నాను. ఈ ఐరన్ బౌల్లోనే మనం చేసుకోవాలండి. హెయిర్ సంబంధించిన హెయిర్ డై అయినా, హెయిర్ డై పౌడర్ అయినా, హెయిర్ డై ఆయిల్ అన్నా మనము ఐరన్ ప్యాన్లో చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు దీనిలోకి నేను ఒక 100 ml కోకోనట్ ఆయిల్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. మామూలుగా ఈ కోకోనట్ ఆయిల్ మనం వాడుకోవచ్చు, అదే చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. లేదన్నా కనుక మీకు ఇష్టమైతే ఆముదం కానీ కొద్దిగా 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆల్మండ్ ఆయిల్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా నేను కలుపుకుంటున్నానండి. కలిపినాక ఈ ఐరన్ ప్యాన్ని నేను పొయ్యి మీద పెట్టేశాను. ఫ్లేమ్ అయితే సన్న మంటలో ఉంచుకోండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఇట్లాగా ఆయిల్ తయారు చేసేటప్పుడు సన్న మంటలోనే ఉంచుకొని చేసుకోవాలండి. అంటే వెట్నెస్ ఉంటుంది కదా, మనం యాడ్ చేసిన లీవ్స్ అన్నీ ఫ్రెష్ లీవ్స్ కాబట్టి దాంట్లో కొద్దిగా వెట్నెస్ ఉంటుంది. ఆ వెట్నెస్ పోయేంత వరకు మంచిగా నొరగ వస్తుంది. ఆ మొరగ వచ్చిన తర్వాత మనము జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి మంచిగా నొరగ వస్తుంది. ఈ నొరగ అంతా మంచిగా తగ్గిపోయే వరకు మనము తిప్పుతూ ఉండాలన్నమాట. ఈ నొరగ ఎందుకంటే అది చెప్పాను కదా, వెట్నెస్గా ఉంటుంది, అంటే ఫ్రెష్ లీవ్స్ యాడ్ చేసాం కాబట్టి ఇలా మనకు వస్తుందన్నమాట. ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మనము రెగ్యులర్గా వాడుకోవచ్చండి. ఇప్పుడు కాలంలో చిన్నపిల్లలు కూడా తెల్ల జుట్లు అనేది ఈజీగా వచ్చేస్తున్నాయి. అలాగే ఈ హెయిర్ డై ఆయిల్ అనేది చాలా మందిరు ఇంట్లో మామూలుగా ఆయిల్ కూడా పెట్టుకోవటం లేదు. బట్ ఈ హెయిర్ డై ఆయిల్ మీరు పెట్టుకున్నప్పుడు అయితే మీ హెయిర్ సంబంధించిన ఎట్లాంటి ప్రాబ్లం అయినా మంచిగా సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే మీ హెయిర్ని మంచిగా హెల్తీగా బాగా లెంత్గా పెంచుకోవడానికి కూడా ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్న ఈ హెయిర్ డై ఆయిల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు ఇప్పుడు తింటున్న జంక్ ఫుడ్ వల్ల వాళ్ళకి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అలాగే హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా ఒక ఇష్యూగా ఉంది ఇప్పుడున్న పిల్లలకి. అలా వాళ్ళకి కూడా మనము ఈ హెయిర్ డై ఆయిల్ అనేది చిన్నప్పటి నుంచే తయారు చేసుకొని వాళ్ళకు రెగ్యులర్గా వాడుతూ వస్తున్నప్పుడైతే జుట్టు రాలడం సమస్య అయినా, జుట్టు తెల్లగా సమస్య అయినా, ఎట్లాంటి సమస్య అయినా ఈ హెయిర్ డై ఆయిల్ మంచి సొల్యూషన్ ఇస్తుందండి. సో మన హెయిర్ డై ఆయిల్ అనేది తయారైపోయింది. ఇప్పుడు ఆ శబ్దం అంతా బాగా ఆగిపోయింది అనమాట, స్టాప్ అయిపోయింది. ఇదే అండి మంచిగా మన హెయిర్ డై ఆయిల్ తయారైపోయింది. ఇప్పుడు ఈ హెయిర్ డై ఆయిల్ మనము కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో మనం దింపాలి. అలాగే కరెక్ట్ అయిన టైంలో మనం దింపాలి. మరి ఎక్కువగా బాయిల్ చేయకూడదు, మరి పచ్చిగా కూడా ఉండకూడదు. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఆ రంగు అంతా మారిపోయి మంచిగా అన్ని అదే పేస్ట్ అంతా బాగానే నల్లగా మారిపోయింది. అప్పుడు వరకు మనం మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇదే అండి, ఇప్పుడు నేను ఈ హెయిర్ డై ఆయిల్ని ఇలాగే నేను ఈ ఐరన్ బాండ్లోనే ఒక 1 డే అట్లాగే ఉంచుకుంటాను. 1 డే ఉంచుకున్న తర్వాత నేను ఆ ఆయిల్ని ఒక ఎండలో పెట్టేస్తానమాట. ఎండలో అట్లాగే పెట్టవచ్చు, లేదా ఒక బాటిల్లోకి మార్చుకొని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుంది 1 డే తర్వాత చూపిస్తాను రండి. సో నేను అలాగే 1 డే వదిలేసి ఐరన్ ప్యాన్లోనే తర్వాత ఆ నూనెని ఒక ఎండలో ఉంచేసి తర్వాత నేను మార్చుకున్నాను ఈ కప్లోకి, వడగట్టేసుకున్నాను. ఇప్పుడు మన హెయిర్ డై ఆయిల్ అనేది ఎట్లా మంచిగా బ్లాక్గా మంచి కన్సిస్టెన్సీలో మనకు దొరికింది చూసారా, చూడండి మంచి నల్లగా ఉంది కదా. ఈ బ్లాక్నెస్ మనకు మన తెల్ల జుట్టుని అంతా మంచిగా నల్లగా మార్చుకోవడానికి బాగా హెల్ప్గా ఉంటుంది. ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండదు. ఇది ఎట్లా అప్లై చేసుకోవాలి చెప్తాను. మీరు మామూలుగా కూడా రెగ్యులర్ యూస్కి వాడుకోవచ్చు. లేదు నేను అలా వేసుకోలేను, జాబ్కి వెళ్తున్నాను, అలా కుదరదు అనుకున్న వాళ్ళు తలస్నానానికి ముందు 1 అవర్కి ముందు మీరు ఈ ఆయిల్ని బాగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి హెయిర్కి. మసాజ్ చేసిన తర్వాత మీరు 1 అవర్ అలాగే సోక్ పెట్టుకోండి. 1 అవర్ లేదా 2 అవర్స్ కూడా ఉంచుకోవచ్చు, టైంని బట్టి. ఉంచుకున్న తర్వాత మీరు మామూలుగా కడుగుతున్న షాంపూ పెట్టి కడుక్కోండి. షాంపూ అనేసరికి మన ఛానల్లోనే మంచిగా హెర్బల్ షాంపూ కూడా వేసి ఉన్నాను. ఆ షాంపూ ట్రై చేసి వాడి చూడండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో ఇలా మీరు రెగ్యులర్గా వాడుతూ వస్తుంటే ఈ ఆయిల్ కంపల్సరీ మీ తెల్ల జుట్టు అంతా బాగా నల్లగా మారిపోతే డ్రైనెస్ అస్సలు ఉండదు, జుట్టు బాగా పెరుగుతుంది, అండ్ ఎట్లాంటి హెయిర్ సంబంధించిన ప్రాబ్లం అస్సలు ఏం ఉండదండి. సో ఇట్లాంటి వీడియోస్ మీరు యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.